ఇప్పుడు ఎక్కడ చూసినా పూరి జగన్నాథ రథయాత్ర గురించే చర్చ జరుగుతుంది. ఏడాదిగా ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. బలభద్రుడు, సులభద్రులతో కలిసి జగన్నాథుడు ఆలయం నుంచి తన మేనత్త గుడించా దేవాలయానికి వెళ్లే ఈ జగన్నాథ రథయాత్ర శుక్రవారం జూన్ 27వ తేదీన జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పూరి జగన్నాథుడిని రథయాత్ర కోసం యావత్ భారతదేశం ఎంతో ఎదురు చూస్తుంది. అయితే ఈ గోవర్ధన పూజ రోజున కృష్ణుడికి 56 రకాల ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు. దీని వెనుక ఒక చారిత్రాత్మక కథ ఉంది. యశోదమ్మ తన బిడ్డ శ్రీకృష్ణుడి కోసం నిత్యం 8 రకాల ప్రత్యేక వంటకాలు సిద్ధం చేసి పెట్టేవారు. శ్రీకృష్ణుడు కూడా రోజులో 8 పూటలు భోజనం చేసేవారని, అందుకే ఆయన కోసం 8 రకాల వంటకాలు యశోదమాత చేసేవారని చెబుతారు. అయితే భారీ వరదల నుంచి తమ ప్రాంత వాసులను రక్షించేందుకు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలుతో ఎత్తినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆ గోవర్ధనగిరిని శ్రీకృష్ణుడు మొత్తం 7 రోజుల పాటు అలాగే ఎత్తి ఉంచారని పేర్కొంటున్నారు. దీంతో ఆ 7 రోజులకు రోజుకు 8 వెరైటీల చొప్పున ఒకేసారి 56 రకాల వంటకాలతో శ్రీకృష్ణుడికి ప్రసాదాలు అందిస్తారు. అందుకే గోవర్ధన పూజ సందర్భంగా శ్రీకృష్ణుడికి 56 రకాల వంటకాలను సమర్పిస్తారు. ఈ 56 రకాల ప్రసాదాలు చప్పన్ భోగ్ అని అంటారు. అందుకే ఇప్పటికీ బాంకే బీహార్కి 56 భోగ్ను సమర్పిస్తారు. ఇక ఈ 56 రకాల వెరైటీలకు సంబంధించి మరొక కథ కూడా ఉంది. శ్రీకృష్ణుడిని తమ భర్తగా పొందడానికి 16,000 మంది గోపికలు ఒక నెల పాటు ఉదయం యమునా నదిలో స్నానం చేసేవారు. ఆ తర్వాత కాత్యాయని అమ్మవారిని పూజించేవారు. శ్రీకృష్ణుడు వారి కోరికను అంగీకరించారు. ఆ తర్వాత గోపికలు శ్రీకృష్ణుడికి 56 భోగన్ను సమర్పించేవారు. ఇక ఈ 56 భోగ్లో రకరకాల వంటకాలు ఉండగా అవన్నీ శ్రీకృష్ణుడికి ఇష్టమైనవేనని చెప్తారు.